ప్రధానమైనటువంటి ఇంకో వార్త. సీనియర్ ఐఏఎస్ అధికారిని కలిసిన జేబీఎం చైర్మన్. జేబీఎం మానీల చిత్రపటాన్ని బహుకరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉన్నతమైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్న అధికారుల్లో జ్యోతి బుద్ధ ప్రకాష్ ఒకరు. క్లిష్ట సమయంలో రెవెన్యూ శాఖను ముందుకు నడిపిస్తున్న వ్యక్తి, చాలా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్. బడుగు జీవితాల్లో వెలిగినటువంటి ఒక వెలుగు రేఖ, ఒక వెలుగు చుక్క జ్యోతి బుద్ధ ప్రకాష్, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఎంతోమందికి అనేకమైనటువంటి ఓనమాలు దిద్దినటువంటి అధికారి, ఎంతోమంది బడుగు బలైన వర్గాలకు భరోసానిచ్చినటువంటి అధికారి. ఇలా ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో హౌసింగ్ డిపార్ట్మెంట్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఇలా ఎవరైతే ఇలా పేద బడుగు బలైన వర్గాలు నిరుపేదలు ఇల్లునటువంటి వాళ్ళకు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుప్రీం సారు ఇలా తన పని తను చేసుకుంటూ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి మార్పులను తీసుకొస్తూ ఇలా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో, రాజీవ స్వగృహ ఇండ్ల విషయంలో కానీ, ప్రభుత్వం కట్టినటువంటి ప్రభుత్వ స్థలాలు, ఈ ప్రభుత్వ ఇండ్లే ఏవైనా ఒకట ఈ సారు పరిధిలోకి వస్తాయి. అవన్నీ కూడా పేదలకు పంచిపెట్టాలి, పేదలకు ఇవ్వాలి, నిజమైన లబ్ధిదారులకు నిజంగా ఇందిరమ్మ ఇండ్లు రావాలని చెప్పినటువంటి సందర్భాలు. సుమారుగా 15 నిమిషాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక విషయాల గురించి మాట్లాడుకున్న సందర్భాలు. ఎందుకోసం అంటే ఇలాంటి అధికారులే పనిచేస్తారు. వెనుక ఉండి పనిచేసే అధికారులు ముందుకు రారు, ఎక్కడ ఎక్స్పోజ్ గారు. ఇవాళ నేను వెళ్తున్నటువంటి క్రమంలో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సుమారుగా ఒక 70-80 నుంచి నన్ను ఇష్టపడేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు. ఒక 72-74 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా జేబీఎం ఛానల్లే మన పేపర్ని చదివేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ మనకేం పుట్టిందో ఏమో కానీ మనలో అయితే ఏమాత్రం పట్టించుకోరు. ఇవాళ ఈ అధికారిని కలిసినాక అనేక విషయాల గురించి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనేక విషయాల గురించి మాట్లాడిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి బహుజనుల కాన్సెప్ట్, మహనీయుల ఆశయాలో భాగంగా, జేబీఎం లక్ష్యంలో భాగంగా, జేబీఎం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్లో భాగంగా సార్ గారికి ఆ మెమోంటోను, మనం తయారు చేసిన మెమోంటోను ఇవ్వడంతో సార్ హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోకి ఇష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ సమర్థవంతమైన పరిపాలన ప్రభుత్వం తనకు కల్పించిన అవకాశం ద్వారా ప్రజలకు అందించబడే విధంగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధ ప్రకాష్, రెవెన్యూ సెక్రటరీ స్టాంప్స్ అండ్ హౌసింగ్ శాఖ గారిని జేబీఎం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బరిగెల శివ మనస్ఫూర్తిగా అభినందించారు. బుధవారం తన కార్యాలయంలో కలిసి జేబీఎం చిహ్నమైన మహనీయుల చిత్రపటాన్ని గుర్తింపుగా బహుకరించి తెలంగాణ రాష్ట్రాల రెవెన్యూ హౌసింగ్ అండ్ స్టాంప్స్ శాఖలు నిర్వహిస్తున్న విధుల పట్ల వివరాలు తెలుసుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన జ్యోతి బుద్ధ ప్రకాష్ ప్రతిష్టాత్మకమైన శాఖలో కొనసాగుతూ ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు, ప్రభుత్వానికి స్టాంపు శాఖకు, ప్రభుత్వానికి హౌసింగ్ శాఖకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ గతంలో కన్నా మెరుగైన సౌకర్యాలను కల్పించబడే విధంగా తన అనుభవాన్ని, పరిజ్ఞానాన్ని ఆయా శాఖలకు సద్వినియోగపడేలా ఉపయోగించబడాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలన్నారు. ప్రభుత్వం తమను నియమించిన విధానాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా మిగతా శాఖల్లో పోల్చుకుంటే భిన్నమైన స్థాయిలో ప్రభుత్వానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా తన వ్యక్తిగతమైన అనుభవాన్ని కొనసాగించబడాన్ని ఏకపక్షంగా అభినందించాల్సిందంటూ మరోసారి సీనియర్ ఐఏఎస్ అధికారిపై తన వ్యక్తిగత అభిమాన ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాథోడు, బరిగెల బాబు తదితరులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది. ఒక డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. ఇది జేబీఎం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. దయచేసి జేబీఎం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ జేబీఎం. వాళ్ళు పే బ్యాక్ టు ద సొసైటీ కూడా చేయండి. థ్యాంక్ యూ జేబీఎం.